హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. సంధ్య థియేటర్ కూడా మూతపడే అవకాశం ఉందని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి దాని సంగతి ఏదో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నిన్న పోలీసులు పంపించిన షోకాజ్ నోటీస్ ఇది. 10 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా సంధ్య థియేటర్ని కూడా సీజ్ చేస్తామని చెప్పి ఇచ్చిన షోకాజ్ నోటీస్ అనమాట. ఏ సినిమాటోగ్రఫీ లైసెన్స్ ఇన్ ఫార్మ్ బి బేరింగ్ నంబర్ S15 డేటెడ్ 18/1/1979 was granted to run cinema theatre styled as Sandhya 70mm at RTC Crossroads. It has come to the notice of the undersigned that 04/12/2024 at about 9:40 p.m. a premiere show of movie Pushpa 2 was held and huge crowd was gathered to watch the movie as well as the anticipation of getting a glimpse of the lead actors of the said movie. However, there was no prior intimation from the management of the theatre or actors team that they will be visiting the theatre. The management of the theatre has not made any additional provisions regarding security to manage the crowd, and there was no separate entry or exit for the actors team through the theatre management has prior information about their arrival. సో అక్కడ సంధ్య థియేటర్ నిర్వహణనే అదొక పెద్ద బ్రహ్మ పదార్థం అనమాట. ఎందుకంటే ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా నడిపిస్తున్నారని చెప్పి ఈ మొత్తం ఘటనలు పోలీసులు గుర్తించారు. సో ఇక పుష్ప 2 సంధ్య థియేటర్లో ఆడిన లాస్ట్ సినిమాగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. దాని తాలూకా స్టోరీ ఒకసారి చూసినట్టయితే, సంధ్య థియేటర్ మూతపడుతుందా? హైదరాబాద్లోని ఫేమస్ థియేటర్లో ఒకటి సంధ్య థియేటర్. అదేదో ఏఎంబి అంత క్లాస్ థియేటర్ కాదు, పక్కా మాస్ థియేటర్. ఏ హీరో ఫ్యాన్ అయినా సినిమా రిలీజ్ రోజు అక్కడే సెలబ్రేషన్ చేసుకోవడం కామన్. భారీ కటౌట్లు, మేళతాళాలు, డీజేలు రిలీజ్ రోజు సందడే అక్కడ మామూలుగా ఉండదు. అందుకే హీరోలు కూడా అక్కడికే వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇలాంటి సంధ్యా థియేటర్ను ఎందుకు మూసేయకూడదో వివరణ ఇవ్వాలంటూ పోలీసులు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే అదే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ 20 రోజులుగా హాస్పిటలైజ్ అయ్యి బతుకుతాడో లేదో కూడా తెలియని డైలమా క్రియేట్ అయ్యన్నమాట. తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక తయారు చేశారు పోలీసులు. అందులో భాగంగా ప్రధానంగా 12 లోపాలు గుర్తించారు. 2 థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఒకవైపు ఎలా పెడతారనేది ప్రధాన ప్రశ్న. అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ యాజమాన్యం విఫలమైందనేది కదా మరో ప్రశ్న. అల్లు అర్జున్ రాక సందర్భంగా ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కొన్ని ప్రశ్నలతో థియేటర్కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. మరోవైపు విడుదలకు ముందు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి రాసినట్టు చెప్తున్న లెటర్ ఒకటి బయటకు వచ్చింది. ప్రీమియర్ రోజు హీరో హీరోయిన్ ప్రొడక్షన్కి చెందిన కీలక వ్యక్తులు థియేటర్ వద్దకు రావద్దనే విషయాన్ని యూనిట్కి చెప్పాలంటూ యాజమాన్యానికి పోలీసులు రాసిన లేఖ అది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ లెటర్ నిజమైనది అయితే మాత్రం పోలీసుల వైపు నుంచి తప్పు లేనట్టే. పోలీసులు వద్దన కూడా అల్లు అర్జున్ ప్రీమియర్కి వచ్చాడని అర్థం. ఒకవేళ అలా వచ్చినా ముందస్తుగా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలా కీలకమైన 12 ప్రశ్నలతో షోకాజ్ నోటీసులు ఇచ్చి థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ప్రభుత్వమే భరిస్తుంది. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న మృతురాల కొడుకు శ్రీతేజ్ను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరామర్శించారు. బాలుడి చికిత్స ఖర్చులని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఇప్పటి వరకు బాబు వైద్య ఖర్చులు అల్లు అర్జున్ భరించినట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం ప్రకటించిన అల్లు అర్జున్ వాళ్ళకు అన్ని విధాలా అండగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. అటు అల్లు అర్జున్కి ఇచ్చిన బెయిల్కు సవాల్ చేస్తూ పోలీసులు కూడా కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ ఘటన మొత్తంలో కేటీఆర్ ఓవర్ యాక్షన్. ఎందుకంటే ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు ఇంత యాక్షన్ తీసుకుంటారా అని. మరి ఇప్పుడు ఆ శ్రీతేజ్ గురించి, ఆ రేవతి గురించి మాత్రం ఈ గులాబీ దండుపాలెం మాత్రం మాట్లాడు. మానవతా కోణంలో, మానవతా దృక్పథంలో ఒక సెలబ్రిటీకి సపోర్ట్ చేయడం అన్నది ఎవడు తప్పు పడ్డాడు. కానీ దానికోసం నేషనల్ అవార్డు వచ్చిన విన్నర్కి, పాన్ ఇండియా స్టార్కు, పాన్ ఇంటర్నేషనల్ స్టార్ను ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేస్తారంటే ఎవరిది బాధ్యత? సో ఇదంతా కూడా రేపు కోర్టులలో ఏం జరగనుందన్నది తేలిపోయే వ్యవహారం. మొత్తం మీద అల్లు అర్జున్ మరోసారి జైలుకి వెళ్ళడం ఖాయంగా అయితే కనిపిస్తోంది. మరో 5-6 రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత, దాని మీద వాదనలు జరిగిన తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు ఆ బాబు పరిస్థితి కనుక విషమంగా మారి జరగకూడదు జరిగితే ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో పాటు దేశం మొత్తం అల్లు అర్జున్ మీద యాంటీగా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో సో మరి కోర్టు ఏం చెప్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.